గైస్ దిస్ రోహిత్. ఈ వీడియోలో వచ్చేసి JN2H R25 రెగ్యులేషన్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది అనమాట. పార్ట్ ఏ వచ్చేసి ఓవరాల్గా 10 మార్క్స్ ఉంటుంది. 1 అని పెట్టేసి A to J వరకు ఉంటాయి. ఈ మొత్తం 10 ఉంటాయి. ఈచ్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 10 మార్క్స్. సో పార్ట్ బి వచ్చేసి 50 మార్క్స్. ఇది ఎలా ఉంటుందంటే సెకండ్ క్వశ్చన్ AB ఆప్షన్ ఇస్తారు మీకు, ఆర్ అని పెట్టేసి థర్డ్ క్వశ్చన్ AB అని ఇస్తారు. ఇవి 2 యూనిట్ 1 నుంచే ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వీటిలో ఏదైనా మీరు ఒకటి అటెంప్ట్ చేయాలి. ఏదైతే ఈ 2 A, ఈ B ఈ 2 నాకు తెలుసు అనుకుంటారో అది అటెంప్ట్ చేయాలి. సేమ్ అలాగే మిగతా యూనిట్ కూడా 4 ఆర్ 5 కూడా యూనిట్ 2 నుంచి వస్తుంది. 6 ఆర్ 7 కూడా యూనిట్ 3 నుంచి వస్తుంది. 8 ఆర్ 9 కూడా యూనిట్ 4 నుంచి వస్తుంది. 10 ఆర్ 11 కూడా యూనిట్ 5 నుంచి వస్తుంది. ఒకవేళ ERB అనేది ఎలా ఇస్తారంటే 5 మార్క్స్ 5 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా 6 మార్క్స్ 4 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా 7 మార్క్స్ 3 మార్క్స్ అని ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు. డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ అనమాట. సో ఓవరాల్గా ఈ పార్ట్ బిలో మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. టోటల్ 50 మార్క్స్.